విశాఖలో నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకున్నామని కమిషనర్ శంకభద్ర బాగ్జీ అన్నారు. ఇటీవల క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ ముఠాలో కొంతమంది పెద్ద మనుషులు కూడా ఉన్నట్టు విచారణలో తేలిందని త్వరలోనే వివరాలు వెల్లడిస్తామన్నారు. క్రికెట్ బెట్టింగ్ లో ఇన్వాల్వ్ అయిన ఓ హెడ్ కానిస్టేబుల్ ని సస్పెండ్ చేసి ఎంక్వైరీకి ఆదేశించినట్టు సిపి చెప్పారు. ఐపీఎల్ సీజన్లో ఆన్లైన్ బెట్టింగ్లు అరికట్టేందుకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అలాగే విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డిసెంబర్ నెల రికవరీ మేళా వివరాలను సిపి తెలిపారు. గత ఏడాది డిసెంబర్ నెలలో 116 చోరీ కేసులు నమోదు కాగా 67 కేసులను ఛేదించామని 91 మంది నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. నిందితుల నుంచి 90 లక్షలు విలువ చేసే సొత్తు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు రెండు ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి రిఫండ్ మేళా. ఆ రిఫండ్ మేళా చూస్తే లాస్ట్ 1 మంత్లో 67 కేసులు డిటెక్ట్ చేసి 91 అఫెండర్ని మనం పట్టుకున్నాము. 1 కేజీ 12 గ్రామ్ గోల్డు, 2 కేజీలు 478 గ్రామ్ వెండి, క్యాష్ 12 లక్షలు 7,660 రూపాయలు, 10 మోటార్ సైకిల్, 1 ఆటో, 329 మొబైల్ ఫోన్, 100 మీటర్ కాపర్ కేబుల్. మొత్తం ప్రాపర్టీ రికవర్డ్ ప్రాపర్టీ విలువ వచ్చేసి 90,23,226 రూపాయలు. మనం సెప్టెంబర్ చూస్తే 86 లక్షలు, అక్టోబర్ 88 లక్షలు, నవంబర్ 89 లక్షలు, డిసెంబర్ 90 లక్షలు. అంటే ప్రతి నెల లాస్ట్ టైం కంటే ఎక్కువ రికవరీ చేస్తున్నారండి. ప్రతి లా అండ్ ఆర్డర్ డీసీపీకి, ప్రతి క్రైమ్ డీసీపీకి అండ్ ట్రాఫిక్ ఏడీసీపీకి ప్రతి చోట మన నగరంలో క్రైమ్ లా హాట్స్పాట్, లా అండ్ ఆర్డర్ హాట్స్పాట్ గుర్తించి, ట్రాఫిక్లో ఎక్కడ ఎక్కువ వయలేషన్స్ ఉన్నాయి గుర్తించి సీసీటీవీ పెట్టడం, లైటింగ్ పెట్టడం. అందరికీ నమస్కారాలు. ఈరోజు రెండు ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి రిఫండ్ మేళా. ఆ రిఫండ్ మేళా చూస్తే వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రోజు ఇక్కడ గ్రామసభ నిర్వహించనున్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామం నల్లబెల్లి కావడంతో ముందు జాగ్రత్తగా ఇక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు. నంద్యాలలో క్రైమ్ రేట్ అదుపులో ఉందని ప్రశంసించారు.